హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పన్నీర్ 65 ఎలా చేయాలనేది చూద్దాం. పన్నీర్ని ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇందులోనే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ మైదాపిండి, కొద్దిగా కార్న్ఫ్లవర్, హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసినాక కారం స్పైసెస్ అన్నీ పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ గైస్, అండ్ మీరు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని పన్నీర్ని వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నేను చూపించే విధంగా లైట్గా ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. రిమైనింగ్ పన్నీర్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి గైస్. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి గైస్. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మీకు మిర్చి ఇట్లా అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. బ్రౌనిష్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అండ్ సింపుల్ పన్నీర్ 65 ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా ఛానల్కి. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాయ్ గైస్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.